వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. కొల్లేరులో చేపల చెరువుల వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు. ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ అధిష్టానం ఫోకస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా మారిన ట్రంప్ నిర్ణయం. గాంధీ భవన్కు చేరిన పఠాన్ చెరు నేతల పంచాయతీ. ఈ అంశాలపై ఏలూరు నుంచి భాను, హైదరాబాద్ నుంచి నాగేంద్ర, కుమార్, అజీం ఫీల్డ్లో రిపోర్ట్ అందించే సిద్ధంగా ఉన్నారు. ముందుగా నాగేంద్రతో ఇంటరాక్ట్ అవుదాం. ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమైంది. 2 టీచర్, 1 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. జిల్లా అసెంబ్లీల వారీగా ఇన్ఛార్జీలు నియమించనుంది. ఎంపీ ధర్మపురి అరవింద్ నేతృత్వంలో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేస్తుంది. ఎస్ నాగేంద్ర, ఇంకా ఎలాంటి వ్యూహాలు పన్నుతోంది ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అధిష్టానం? థ్యాంక్ యూ సతీష్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఆ కాషాయదళం సత్తా చాటింది. ఆ ఎన్నికల్లో 8 ఎంపీ స్థానాలను కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం నెక్స్ట్ జరగబోయేటటువంటి ఎన్నికలు ఫిబ్రవరిలో జరగబోయేటటువంటి 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలి. 3 స్థానాలను కూడా కైవసం చేసుకోవడమే లక్ష్యంగా అయితే ప్రస్తుతం రాష్ట్ర నాయకత్వం ప్రణాళికలు రచిస్తుంది. దానిలో భాగంగానే ముందుగానే ఇప్పటివరకు కూడా ఒకవైపు అధికార పార్టీ కానీ మరొకవైపు ప్రతిపక్ష పార్టీ, ఈ 2 పార్టీలు అభ్యర్థులను ప్రకటించక ముందే దాదాపు 5 రోజుల క్రితం బీజేపీకి సంబంధించినటువంటి 3 ఎమ్మెల్సీ స్థానాలకి అభ్యర్థులను కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం తాజాగా ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం పైన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన సన్నద్ధత సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ అభ్యర్థులతో పాటు అదేవిధంగా ఆ నియోజకవర్గాలు ఏదైతే 3 ఎమ్మెల్సీ స్థానాలు పోటీ జరగబోతున్నాయో ఆ 3 ఎమ్మెల్సీ స్థానాల పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గ అభ్యర్థులతో పాటు అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఇతర నేతలు, కీలక నేతలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపైనే ప్రధానంగా కిషన్ రెడ్డి నేతలకి దిశానిర్దేశం చేయడంతో పాటు అదేవిధంగా వారి అభిప్రాయాలను తీసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఒక స్టీరింగ్ కమిటీని వేయడం జరిగింది. ముఖ్యంగా మరికొద్ది రోజుల్లోనే మండల, జిల్లా స్థాయి ఇన్ఛార్జీలు నియమించడంతో పాటు ప్రత్యేకంగా కోఆర్డినేషన్ కమిటీలను కూడా వేయబోతున్నారు. ఈ కమిటీలని కంప్లీట్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో 3 ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళాలనేటటువంటి ఆలోచనలో ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉంది. మరొకవైపు ఇప్పటికే ఒకవైపు ఎక్కడైతే 3 ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో ప్రచారం సైతం ప్రారంభించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా 2 టీచర్ ఎమ్మెల్సీతో పాటు అదేవిధంగా ఒక గ్రాడ్యుయేట్ 3 ఎమ్మెల్సీ స్థానాలకి ప్రకటించినటువంటి అభ్యర్థులు. దాంట్లో నల్గొండ, వరంగల్, ఖమ్మంకి సంబంధించినటువంటి టీచర్ అభ్యర్థి సర్వోత్తమరెడ్డి ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో తన పూర్తి స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. మరొకవైపు మెదక్ కానీ అదేవిధంగా ఆదిలాబాద్, నిజామాబాద్తో పాటు కరీంనగర్, ఈ 4 నియోజకవర్గాలు, ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పరిధిలో ఒక ఎమ్మెల్సీ, ఒక 2 ఎమ్మెల్సీ స్థానాల్లోనే దాంట్లో ఒక టీచర్, ఒక గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ జరగబోదు. దీనికి సంబంధించినటువంటి అంశంలో అంజిరెడ్డితో పాటు అదేవిధంగా మల్కా కొమరే ఇద్దరు కూడా ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఒకవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పైన వ్యతిరేకత వస్తుంది, ప్రభుత్వం పైన దీన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలనేటటువంటి ఆలోచనలో భాగంగానే ఎప్పటి నుంచే 1-to-1 సమావేశం అవ్వాలనేటటువంటి ఆలోచనలో ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆ దిశగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రతి గ్రాడ్యుయేట్తో పాటు ప్రతి ఉపాధ్యాయ వద్దకు వెళ్ళి ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలన్నింటిని కూడా వారికి వివరించాలి. దాంట్లో ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టోలో యూత్ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది కాంగ్రెస్. అదేవిధంగా ఎన్నికల గ్యారంటీలు 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రధానంగా యువతకి పెద్ద ఎత్తున హామీలు ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 1 year కంప్లీట్ అయినప్పటికీ యువతకి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదనేటటువంటి అంశాన్ని ప్రధానంగా ఫోకస్ చేయాలి. ప్రతి డిగ్రీ స్టూడెంట్స్కి అదేవిధంగా టీచర్స్కి ప్రతి ఒక్కరికి కూడా దీన్ని వివరించాలనేటటువంటి ఆలోచనలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉంది. దాంట్లో ప్రధానంగా యూత్కి ఇచ్చినటువంటి 5 డిక్లరేషన్లకు సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామనేటటువంటి మాట ఇచ్చింది. కానీ ఇప్పటివరకు ఒక 10,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసింది. ముఖ్యంగా గతంలో బీఆర్ఎస్ ఇచ్చినటువంటి
ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి అంశంలోనే దాదాపు గతంలో భర్తీ చేసినటువంటి ఉద్యోగాలను ఇప్పుడు భర్తీ చేశారు. అంటే దాదాపు 60,000 మాత్రమే భర్తీ చేసినటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఎన్నికల ప్రచారంలో ప్రతి ఒక్కరికి వివరించాలి. అదేవిధంగా విద్యార్థులకు సంబంధించినటువంటి అంశంలో వారికి అండగా ఉంటామంటూ కూడా విద్యార్థులకు సంబంధించి భరోసా కార్డు 5 లక్షలతో ఒక ఏటీఎం కార్డు తరహాలో విద్యార్థులకు కావాల్సినటువంటి ఫీజులకు సంబంధించి కానీ ఇతర అవసరాలకు సంబంధించి ఒక ఏటీఎం కార్డు ఇస్తుంది. ఆ ఏటీఎం కార్డు ఉద్యోగ భరోసాకు సంబంధించినటువంటి దాంట్లో ప్రధానంగా నిరుద్యోగ యువతికి అదేవిధంగా స్టూడెంట్స్ చదువుకునేటటువంటి వారికి 5 లక్షల కార్డు ఇస్తామనేటటువంటి అంశాన్ని కూడా తీసుకెళ్లాలి. మరొకవైపు 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి యువతికి కూడా స్కూటర్ ఇస్తామనేటటువంటి అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ చేత ఈ హామీని ఇచ్చింది. కానీ యువతికి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా ఇప్పటివరకు పూర్తి స్థాయిలో కాదు, కనీసం అమలు చేసేందుకు ఇప్పటివరకు కూడా ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా స్టూడెంట్స్ కానీ అదేవిధంగా టీచర్స్కి ఇచ్చినటువంటి హామీలను కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్లాలి. ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో ప్రచారం చేస్తే 3 స్థానాలను కైవసం చేసుకోవచ్చు అనేటటువంటి ఆలోచనలో ప్రధానంగా బీజేపీ ఉంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అనుకున్నటువంటి స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి 3 అభ్యర్థులకు కూడా గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయి మద్దతు ఉంది కాబట్టి ఆ మద్దతుని ఉపయోగించుకొని 3 ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా విజయడంకా మోగించాలనేటటువంటి లక్ష్యంగా అయితే ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రస్తుతం ఆ దిశగానే ఈరోజు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయిలో మండల జిల్లా స్థాయి కోఆర్డినేషన్ కమిటీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ కమిటీల్లో ప్రధానంగా గెలిచినటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా ఎమ్మెల్సీలతో పాటు మరొకవైపు ఇతర కీలక నేతలంతా పోటీ చేసి ఓడిపోయినటువంటి నేతలంతా కూడా ఆ కోఆర్డినేషన్ కమిటీలో ఉంటారంటూ కూడా ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ముఖ్యంగా ఒకవైపు అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఇప్పటివరకు కూడా అభ్యర్థులను ప్రకటించలేదు కాబట్టి ఇప్పటి నుంచే మనం గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో ప్రచారం చేయాలనేటటువంటి ఆదేశాలను అయితే రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర. ఇక